వివరించారు. పురావస్తు శాస్త్ర యొక్క ప్రమాణాలు వీటి నుంచి చూసుకుంటే కాలచక్ర యొక్క గోచరం ఎక్కడ కనబడుతుంది మనకి? మరి ఘంటసాలలో ఒక స్తూప నిర్మాణం జరిగింది. ఘంటసాల స్తూప నిర్మాణం రమారవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికి జరిగింది. అది ఎందుకంటే అది మహాస్తూపం అని చెప్పి దాన్ని కొన్ని శాసనాల్లో మనకి కనిపిస్తుంది. ఘంటసాల ఈ ఘంటసాల స్తూపం ఆకారంగా చూసినట్లయితే మనకి 12 రాసులు ఉన్నాయి కదండి. ఈ 12 రాసులు అనుగుణంగా అక్కడ బౌద్ధ స్తూప నిర్మాణం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా అటువంటి స్తూప నిర్మాణం జరగలేదు. సో ఘంటసాల స్తూపం ఇంచుమించుగా మన జోడి ఎక్కపడి ఇప్పుడు మనం నమ్మేటువంటి జోడి ఎక్కు ఉంది కదా, ఎస్ట్రాలజికల్ జోడి ఎక్కిని దానికి అనుగుణంగా దానికి ప్రతిబింబంగా అక్కడ వాళ్ళు నిర్మించారు. అందుచేత ఈ కాలచక్ర అంటే కాన్సెప్ట్ అనేది బహుశా ఊహామాత్రంగానైనా చాలా అనాదిగా ఈ బౌద్ధంలో ఉన్నది అని నాకు నమ్మకం. పోతే బౌద్ధంలో అనేక శాఖలు ఉన్నాయి. బుద్ధుడి కాలంలో బౌద్ధ పద్ధతి శాఖలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. ఇప్పుడు మనకి బహుశృతి అని కానివ్వండి, రాజగిరిక, పూర్వశైల, అపరశైల అనేక సెక్ట్స్ డివైడ్ అయినాయి. ఈ 18 శాఖల నుంచి ఇంకా అనేక శాఖలుగా డివైడ్ అయినట్టు బౌద్ధంలో ఈ కాలచక్రం కూడా ఒక శాఖగానే ఉంది అని నేను నాకు నమ్మకం. ఎందుకంటే వజ్రయానం వచ్చిన తర్వాత తంత్రయానం అన్నారు. తంత్రయానం తాంత్రిక్ బుద్ధిజము ఇంచుమించుగా 6వ శతాబ్దం నాటికే తాంత్రిక్ బుద్ధిజం డెవలప్ అయింది. ఆచార్య నాగార్జున పేరు మనకి నాగార్జున కొండలో ఎక్కడ వినపడదు, కానీ జగ్గైపేట స్తూపంలో మొత్తం భగంత నాగార్జున అని 6వ శతాబ్దం నాటి శాసనంలో భగంత నాగార్జునుడు ఆయన శిష్యుడు చంద్రప్రభాచార్యులు అని చెప్పి వాళ్ళ యొక్క పేర్లు కనిపిస్తాయి మనకి. అందుచేత అంటే ఈ తాంత్రిక బుద్ధిజం అంటే ఈ భగంత నాగార్జునుడు తాంత్రిక బుద్ధిస్ట్ అయి ఉంటాడు. ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తవ్వకాలలో కాలచక్రానికి దగ్గరగా వచ్చేటటువంటి అనేక స్తూపాలు మేము తవ్వాం. ఘంటసాలలో జరిగిన స్తూపం మాత్రం పూర్తిగా మన అస్ట్రాలజికల్ గా ఈ 12 రాసులు సూచించే విధంగా వాళ్ళు చేశారు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే కూడా కాలచక్ర ఈ కాన్సెప్ట్ తెలిసినట్టుగా నేను అర్థం చేసుకుంటానండి. రాశిచక్రయుతంగా నిర్మితమైన ఈ మహాస్తూపం 112 అడుగుల వ్యాసార్థం, 23 అడుగుల ఎత్తును కలిగి ఉంది. 1870లో బాస్వెల్ అనే ఆంగ్లేయుడు మొదటగా ఈ స్తూపాన్ని గుర్తించారు. ఈ స్తూపానికి లోపల మధ్య భాగంలో 10 అడుగుల చతురస్రం కలిగిన ఇటుకలతో నిర్మించిన దిమ్మ ఉన్నది. దీని చుట్టూ 19 అడుగుల చతురస్రం గల గది నిర్మితమైంది. చతురస్రాకారపు గది చుట్టూ 56 అడుగుల వ్యాసార్థం కల వృత్తాకారపు గోడ నిర్మింపబడింది. ఈ లోపల వృత్తాకార కుడ్యానికి బయట 11 అడుగుల 6 అంగుళాల దూరంలో మరొక వృత్త కుడ్యం ఉన్నది. దిమ్మకు 4 వైపులా మధ్యగా నిర్మించిన అడ్డుగోడలు 2వ వృత్త కుడ్యం వరకు పొడిగింపబడినాయి. మధ్య దిమ్మ చుట్టూ 4 గదులు చతురస్రాకారపు గోడకు మొదట వృత్త కుడ్యానికి మధ్య బయట 12 గదులు ఉన్నాయి. లోపలి వృత్తకుడ్యానికి బయట వృత్తకుడ్యానికి మధ్య 16 అరలున్నాయి. బయట వృత్తాకార కుడ్యం 56 అడుగుల 6 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల ఎత్తు ఉన్నది. దీనికి 4 దిక్కుల్లోనూ ఆయక వేదికలున్నాయి. ఇప్పుడు మరొకసారి పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ డాక్టర్ వివి కృష్ణశాస్త్రి గారి మాటలను గమనించండి. పురావస్తు శాస్త్ర యొక్క ప్రమాణాలు వీటి నుంచి చూసుకుంటే కాలచక్ర యొక్క గోచరం ఎక్కడ కనబడుతుంది మనకి? మరి ఘంటసాలలో ఒక స్తూప నిర్మాణం జరిగింది. ఘంటసాల స్తూప నిర్మాణం రమారవి క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటికి జరిగింది. అది ఎందుకంటే అది మహాస్తూపం అని చెప్పి దాన్ని కొన్ని శాసనాల్లో మనకి కనిపిస్తుంది. ఘంటసాల ఈ ఘంటసాల స్తూపం ఆకారంగా చూసినట్లయితే మనకి 12 రాసులు ఉన్నాయి కదండి. ఈ 12 రాసులు అనుగుణంగా అక్కడ బౌద్ధ స్తూప నిర్మాణం జరిగింది. భారతదేశంలో ఎక్కడా కూడా అటువంటి స్తూప నిర్మాణం జరగలేదు. సో ఘంటసాల స్తూపం ఇంచుమించుగా మన జోడి ఎక్కపడి ఇప్పుడు మనం నమ్మేటువంటి జోడి ఎక్కు ఉంది కదా, ఎస్ట్రాలజికల్ జోడి ఎక్కిని దానికి అనుగుణంగా దానికి ప్రతిబింబంగా అక్కడ వాళ్ళు నిర్మించారు. అందుచేత ఈ కాలచక్ర అంటే కాన్సెప్ట్ అనేది బహుశా ఊహామాత్రంగానైనా చాలా అనాదిగా ఈ బౌద్ధంలో ఉన్నది అని నాకు నమ్మకం. పోతే కాలచక్రానికి దగ్గరగా వచ్చేటటువంటి అనేక స్తూపాలు మేము తవ్వాం. ఘంటసాలలో జరిగిన స్తూపం మాత్రం పూర్తిగా మన అస్ట్రాలజికల్ గా ఈ 12 రాసులు సూచించే విధంగా వాళ్ళు చేశారు. ఇంచుమించుగా క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచే కూడా కాలచక్ర ఈ కాన్సెప్ట్ తెలిసినట్టుగా నేను అర్థం చేసుకుంటానండి.